భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మధ్యనే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ మొదలైంది. దీంతో ఈ ప్రాంతాల్లోని రాగి గనుల మీద మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. ఒకప్పుడు కాపర్ సల్ఫేట్ గనుల నుంచి తీసిన ఆ ముడి ఖనిజం రాగి ఉత్పత్తికి ఉపయోగపడేది. నక్సల్స్ కు భయపడి అప్పట్లో గనులు మూసివేశారంటున్న స్థానికులు ఇప్పుడు నిరుద్యోగుల కోసం గనులు తెరిపించాలని కోరుతున్నారు. యూనివర్సిటీ వాళ్లే రిజర్వ్ జరిపించి ఖనిజం మీద అంచనాలు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైలారంలో రాగిలోహపు ముడిఖంచమైన కాపర్ సల్ఫేట్ గనులు ఉన్నట్టు బ్రిటిష్ వాళ్ల హయాంలోనే గుర్తించారు. ఆ గనుల క్రింద బంగారం కూడా ఉందని తేలటంతో మరిన్ని పరిశోధనని చేయించారు. అప్పట్లో అరాకొర సౌకర్యాలతోనే త్రవ్వకాలను చేపట్టారని ముందు తరాల వాళ్ళు చెప్పిన మాటలను స్థానికులు ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారు. మైలారం ఈ ప్రాంతంలో బ్రిటిష్ వారు అంటే స్వతంత్రానికి పూర్వమే బ్రిటిష్ వారు అనేక సర్వేలు నిర్వహించి ఈ ప్రాంతంలో రాగి బంగారం లాంటి అపారమైన నిధులు ఉన్నట్టు గుర్తించడాన్ని మా పూర్వీకులు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత క్రమంలో 1970వ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని రాగి గనులు అనే ఒక పేరు మీద ఈ ఊరి పేరును కూడా రాగి గనులుగా పెట్టి ఈ ప్రాంతంలో మైనింగ్ ప్రారంభించడం జరిగింది. సుమారు 10 నుంచి 15 సంవత్సరాల కాలం పాటు ఈ రాగి గనులు నిరంతరంగా నడిచినాయి. క్వాలిటీ రాగి వెళ్ళిందని ఆ రోజుల్లో ఉన్నటువంటి మా పూర్వీకులు, మా తాతలు, మా తల్లిదండ్రులు చెప్పుకుంటే మేము విన్నాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఆ రోజు ఫారెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న నక్సల్ ప్రభావిత ప్రాంతంగా ఆ రోజు ఉన్నటువంటి పాలకులు, ఆ రోజు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని కొనసాగించలేమని మూసివేయడం ద్వారా ఈ ప్రాంతంలో మాకు అనేక నిరుద్యోగ సమస్యలు మేము ఎదుర్కోవడం జరుగుతుంది. వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సౌకర్యాలను కల్పించి ఖనిజం వెలికితీతకు సహకరించారని, ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలో మూతపడటంతో ఉపాధిని కోల్పోయామని అప్పట్లో ఈ గనుల్లో పనిచేసిన వాళ్లు చెబుతున్నారు. అప్పటి జ్ఞాపకాలను కూడా 99 టీవీతో పంచుకున్నారు. కరెంటును ఇది శాంక్షన్ ఇచ్చారు వెంగళరావు గారు దీన్ని. అయితే అప్పటి నుంచి సార్త్ నౌత్ అని సౌత్ నార్త్ అని వాటి స్టార్ట్ చేశారు. అప్పుడు ఏది మామూలుగా డీజిల్ తోటి జనరేటర్లు పెట్టి నడిపించారు. ఇప్పుడు కరెంట్ వచ్చినా కానీ కరెంట్ కూడా మంచిగానే స్టార్ట్ అయింది. గేజీలు కట్టారు. మొత్తం భారత్ గోల్డ్ మైన్స్ వాళ్ళు ఎలా బంగారం తీస్తారో మన కాపర్ సల్ఫేట్ కూడా అట్లా తీస్తానికి వాళ్ళు ఒప్పందం అయిపోయి వాళ్ళే మనకు కట్టి చేసి ఈ మీటర్ లెక్క వాళ్ళు కొలతలు ఉంటాయి, వాళ్ళ కొలత ప్రకారం డబ్బులు తీసుకొని దాని లెవెల్ తీసి కాపర్ సల్ఫేట్ తీసి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఏది భారత్ గోల్డ్ మైన్స్ వాళ్ళు దీన్ని కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకున్నారు. అట్లా తీసుకొని దీన్ని నడిపి కొన్ని రోజుల తర్వాత ఒకటేమో 300 అడుగులు పోయింది. ఏది మెటీరియల్ వచ్చేది. ఈ మనుషులు దిగేది 400 అడుగులు పోయింది. గేజీల మీదనే పోవటం. అప్పుడు 5-6 గేజీలు ఒకవేళ ఎమర్జెన్సీ అయితే గేజీల మీదకి రావటం. ఇదంతా మరి ఏమనుకున్నారో వెంగళరావు ఎన్టీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు దీన్ని అన్ని లాసాపులు వచ్చేటివన్నీ మూసి పారేసినారు. ఇది ఒకటి, బేరియం ఒకటి, స్టీల్ ప్లాంజ్ ఒకటి, ఇవన్నీ అప్పుడు మూసారు. ఆనాటి గనులను త్రవ్వకం జరిపిన ప్రదేశాలను చూపిస్తూ మళ్లీ గనుల ప్రారంభానికి కృషి చేయాలని 99 టీవీకి విజ్ఞప్తి చేశారు. గనులు మళ్లీ మొదలైతే ఎంతో మందికి ఉపాధి చూపినట్టు అవుతోందని యువత భావిస్తోంది. గతంలో మా పూర్వీకులు, మా తాతలు, ముత్తాతలు అందరూ చాలా మంది ఈ గనుల్లో పనిచేశారని చెప్పారు. ఆ రోజున అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ రాగి గనులు ఏ రకంగా పనిచేశాయి, ఇక్కడ ఎంతమంది సిబ్బంది పనిచేశారనేది కూడా మాకు చెప్పడం జరిగింది. సుమారు 300 మంది ఇందులో పనిచేసినట్టు మాకు చెప్పడం జరిగింది. ఈ రాగి గనులు మళ్ళీ తిరిగి ప్రారంభించడం వల్ల మా ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపినట్లు అవుతుంది. అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కొత్తగా ఏర్పడిన ఎర్త్ యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థులు మరలా ఈ ప్రాంతానికి వచ్చి సర్వే చేసి ఇక్కడ రాగి గనులు ప్రారంభించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని, మా భవిష్యత్తు బంగారు బాట కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి వేడుకుంటున్నాం. కొత్తగూడలో
ఏర్పాటైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు ఈ ప్రాంతంలో మళ్లీ సర్వే చేస్తే గనుల మీద అత్యాధునిక సమాచారం అందుబాటులోకి వస్తోందని అనుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో గనుల పునరుద్ధరణ మరింత సులువవుతుందని స్థానికులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రాగితో పాటు 700 అడుగుల లోతున బంగారం కూడా అపారంగా లభ్యమయ్యే అవకాశం ఉందంటున్నారు.